దేవినేని జ్యోత్స్న కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచనుంది ఈడీ. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్ లో నిజాలను తన భర్త ఇవాళ కోర్టులో బయట పెడతారని చెప్పారు. లిక్కర్ పాలసీ స్కామ్ డబ్బు ఎక్కడుందో కూడా కేజ్రీవాల్ కోర్టులో వెల్లడిస్తారన్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచనుంది ఈడీ. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్ లో నిజాలు తన భర్త ఇవాళ కోర్టులో బయట పెడతారని అన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ డబ్బు ఎక్కడుందో కూడా కేజ్రీవాల్ కోర్టులో వెల్లడిస్తారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక మరిన్ని వివరాలు శిరీష్ మనకు అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇవాల్టితో ఈడీ కస్టడీ ముగుస్తుంది, సో కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఇప్పుడు సునీత చేసినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి ప్రకటన అనేది సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, తప్పకుండా. ఎందుకంటే నిన్న సునీత కేజ్రీవాల్ చేసిన ఆరోపణలంటే కూడా చాలా సంచలనమైన ఆరోపణలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు అనేది ఎవరి దగ్గర ఉంది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు ఇందులో పాతదారులు, దీనికి సంబంధించిన నిజాలను తన భర్త కేజ్రీవాల్ కోర్టు ముందు వెల్లడించబోతున్నారు అని చెప్పేసి కూడా సునీత కేజ్రీవాల్ చేసిన ప్రకటన అనేది కలకలం సృష్టిస్తోంది. మొన్న ఎమ్మెల్సీ కవిత కూడా ఒక సంచలనమైన ఆరోపణ అనేది కూడా చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో అందులో ఒకరు బీజేపీలో చేరారు, మరొకరు బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు, మరొకరు బీజేపీకి దాదాపు 50 కోట్ల ఫండింగ్ అనేది కూడా ఇచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలంటే కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 11 గంటల తర్వాత కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే మరోసారి కస్టడీ కోరుతూ ఈడీ కస్టడీ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరిన్ని విషయాలను కూడా విచారించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కాబట్టి మరొక 4-5 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి కూడా కోరనున్నారు. అయితే దాదాపుగా 10 రోజుల పాటు కూడా కస్టడీ కోరతారని చెప్పేసి కూడా సమాచారం కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తరఫున కూడా వాదనలు కూడా వినిపించబోతున్నారు. ఎందుకంటే కస్టడీ అనేది కూడా ముగిసింది కాబట్టి అబ్వియస్ గా బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేస్తారు. అయితే నిన్న ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించిన సుదీర్ఘమైన వాదనలన్నింటి కూడా జరిగాయి. కేజ్రీవాల్ పైన ఈడీ ఏదైతే అరెస్ట్ చేసిందో దాన్ని క్వాష్ చేయాలని చెప్పేసి కూడా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీ హైకోర్టుకు చెప్పడం కూడా జరిగింది. అయితే కేజ్రీవాల్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్ రెండింటిపైన కూడా తన యొక్క అభిప్రాయం కూడా తెలియజేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమయం కోవడంతో దీన్ని తదుపరి వాయిదా వేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా నెక్స్ట్ దీనికి సంబంధించి వాయిదా జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు కోర్టు మరోసారి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజుల కస్టడీకి ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. దీన్ని బట్టి తదుపరి పరిణామాలంటే కూడా ఆధారపడే అవకాశం ఉంది. అయితే నిన్న సునీత కేజ్రీవాల్ చెప్పినట్లుగా కేజ్రీవాల్ ఏదైనా సంచలన ఆరోపణలు చేస్తారా, లేదంటే ఆబ్వియస్ గానే మామూలుగానే వెళ్ళిపోతారనేది కూడా చూడాలి. ఒకవేళ సంచలన ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా ఎవరి మీద చేస్తారో దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా చూపించబోతున్నారనేది కూడా చూడాల్సి ఉంది. జ్యోత్స్న, సునీత చెప్పినటువంటి క్రమంలో నిజంగానే ఈ డబ్బుకు సంబంధించి లేదంటే స్కామ్ కు సంబంధించి పాలసీ విధి విధానాలకు సంబంధించి, పోనీ డబ్బు ఈ అంశాలు ఏం ప్రస్తావనకు రాకపోయినా పాలసీకి సంబంధించి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత చేతులు మారాయి, వీటికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయా? అయితే ఏం చెప్పబోతారని కూడా చూడాలి. ఎందుకంటే నిన్న సునీత కేజ్రీవాల్ మాత్రం ఆరోపణలు కూడా చేశారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదు, లిక్కర్ స్కామ్ తో తమకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి వాదిస్తూ వచ్చిన కేజ్రీవాల్ మరి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయాలను బయట పెడతారంటే మరి స్కామ్ జరిగినట్లే అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అయితే ప్రధానంగా కేజ్రీవాల్ బయట పెట్టబోయేది ఏంటంటే అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కు సంబంధించిన విషయాలు ఏమైనా కూడా బయట పెడతారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కవితకు సంబంధించిన పిఏ అశోక్ కౌశిక్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో కనుక చూసినట్లయితే ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అప్పటి గవర్నర్ కూడా తమ ముడుపులాంటి కూడా చెల్లించాం, గవర్నర్ కు సంబంధించిన కార్యాలయాల్లో అందజేయడం అనేది కూడా జరిగింది. తీరా ఫైల్ పై సంతకం పెట్టే సమయంలో గవర్నర్ తన మనసు మార్చుకున్నారు. దానికి సంబంధించి వేరే కొర్రీస్ అనేటివి కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ని మార్చడం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు కేజ్రీవాల్ మరి అసలు స్కామ్ జరిగిందని చెప్తారా, ఒకవేళ జరిగితే దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది చెప్తారా, అసలు స్కామ్ జరగకుండానే పాలసీ ఇంప్లిమెంటేషన్ రూపకల్పనలో ఎవరెవరు తమను ప్రభావితం చేశారు, ఏ విధంగా
విధంగా ప్రభావితం చేశారు అనే దాని గురించి చెప్తారని కూడా చూడాలి. ముఖ్యంగా కవిత పి అశోక్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలంలో కనుక చూసినట్లయితే కేజ్రీవాల్కి సంబంధించిన మనుషులకు ఎక్కడెక్కడ డబ్బులు అనేది కూడా అందజేశాననేది కూడా ఆయన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం అనేది కూడా చేస్తారనేది కూడా చూడాలి. అదేవిధంగా ఇప్పటి వరకు అప్రూవల్గా మారిన మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలను ఏమైనా ప్రస్తావిస్తారా లేదనేది కూడా చూడాల్సింది. దోషణ రైట్ శిరీష్.